సమ్మర్‌లో పిల్లలకి క్యూట్‌గా, కంఫర్టబుల్‌గా ఉండే ఫ్రాక్ ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు చూడండి. అయితే క్లాత్ వచ్చేసి మనం 4 మడతల కింద ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయా లేదో ఒక్కసారి చూసుకొని ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఫ్రాక్ పొడవు వచ్చేసి 8.5 ఇంచులకి మార్కింగ్ చేసేసుకున్నాము. అయితే నేను చెప్పడం మర్చిపోయాను. ఈ క్లాత్ వచ్చేసి వాళ్ళ సిస్టర్‌దండి. సిస్టర్ డ్రెస్ స్టిచ్ చేసుకోగా మిగిలిన క్లాత్‌లో ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ చేయమన్నారు. అదే మిగిలిన క్లాత్‌తో ఫ్రాక్ అనేది అడ్జస్ట్ చేశాము. అదేవిధంగా నడుము లూజ్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాము. 1 ఇంచు డాట్ కోసం తీసుకున్నాము. 1.5 ఇంచులు ఖర్చు కోసం తీసుకొని ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకున్నాము. డ్రా చేసుకున్నాక మనం ఓన్లీ స్లీవ్స్ షోల్డర్ అనేది ఏమి రాకుండా జస్ట్ నార్మల్‌గా కటింగ్ ఉంటుంది ఈజీగా. అది కూడా ఇక్కడ 4 ఇంచెస్ నెక్ కోసం తీసేసుకున్నాము. 1.5 ఇంచ్ ఆర్మ్ డౌన్ కోసం తీసేసుకున్నాను. అయితే ఇక్కడ క్రాస్‌గా లైన్ వేశాను. అది పట్టించుకోకండి. స్ట్రెయిట్‌గా ఉన్న లైనే కరెక్ట్ లైన్ అండి. ఒక 1.5 ఇంచ్ ఆర్మ్ డౌన్ కోసం తీసుకున్నాము. నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. స్లీవ్స్ ఏమి ఉండవండి. ఓన్లీ షోల్డర్ దగ్గర ఒక చిన్న పట్టీలాగా స్టిచ్ చేస్తాము అంతే. అందుకని చెప్పేసి 1.5 ఇంచు ఆర్మ్ డౌన్ సరిపోతుంది. నెక్స్ట్ యోక్ పార్ట్ కట్ చేసిన తర్వాత బాటమ్ కట్ చేసుకోవాలి. బాటమ్ వచ్చేసి 10 ఇంచెస్‌కి తీసుకున్నాను. ఖర్చుతో కలిపి 11 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్నాము. నేను చెప్పాను కదా మిగిలింది క్లాత్ దాంట్లో అడ్జస్ట్ చేసామని చెప్పేసి. అయితే ఈ క్లాత్ అనేది సరిపోలేదు. సరిపోనప్పుడు కొద్దిగా వేరే క్లాత్ అనేది బ్యాక్ పార్ట్ కోసం అడ్జస్ట్ చేసి వేసేసాను. ఇది సేమ్‌గా ఉన్న క్లాత్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లో అడ్జస్ట్ చేసేసాను. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది మొత్తం కూడా చూసుకుందాం మనం. అయితే ముందుగా మనం ఇక్కడ చంక దగ్గర ఒక 1/2 ఇంచు వెడల్పుతో మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా ఒక 1/2 ఇంచు వెడల్పుతో మలిపేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా కాకుండా వేరేగా క్రాస్ పీస్ తీసుకొని కూడా పట్టీలాగా వేసుకోవచ్చు. కానీ మనకు ఇక్కడ చిన్న పాప కోసం సమ్మర్‌లో వేసుకునే ఫ్రాక్ కాబట్టి అదంతా అవసరం లేదని చెప్పేసి నేను డైరెక్ట్‌గా ఫోల్డ్ చేసేసాను. ఇలా రెండు విధాలా కూడా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత పై వైపున కూడా సేమ్ అదే విధంగా 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేయండి. కుట్టు వేసిన తర్వాత మనం డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి. ఎక్స్ట్రా తీసుకున్న దాన్ని సేమ్ మనం బ్లౌజెస్‌కి కదా ఏ విధంగా అయితే వెనక డాట్స్ అయితే వేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 1/2 ఇంచు వెడల్పుతో డాట్స్ అయితే స్టిచ్ చేయండి. రెండు పార్ట్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత యోక్ పార్ట్‌కి సరిపోయే విధంగా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు కుచ్చులు అనేవి కొద్దిగా తక్కువగా వస్తాయండి. ఇక్కడ మనం ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు పెట్టేసాము. యోక్ పార్ట్‌కి కరెక్ట్‌గా సరిపోయే విధంగా చూసేసుకోండి. కుచ్చులు అనేటివి పెట్టిన తర్వాత ఇక్కడ మనకు కరెక్ట్‌గానే సరిపోయిందండి. అలా కుచ్చులు అనేటివి పెట్టేసుకున్న తర్వాత యోక్ పార్ట్ అదేవిధంగా బాటమ్ రెండు కూడా ఒక కుట్టు వేసి జాయింట్ చేయండి. అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా కొద్దిగా క్లాత్ అనేది మలిగిందండి. నేను మళ్ళీ కుట్టు విప్పేసి మళ్ళీ క్లియర్ చేశాను. ఇలా రెండు కుట్లు వేసేయండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్‌కి కూడా మనం కుచ్చులు పెట్టుకొని రెండు కూడా జాయింట్ చేసేసుకోవాలి. అయితే ఇది జాయింట్ చేసే ముందు పైన షోల్డర్ దగ్గర మనం పట్టీలాగా వేసుకుంటామని చెప్పాను కదా! ఆ పట్టీ కోసం అని చెప్పేసి ఈ విధంగా క్లాత్ అయితే తీసుకోండి. ఒక 1.5 ఇంచ్ వరకు మనకు క్లాత్ మిగిలిందండి. అందులోనే అడ్జస్ట్ చేసి ఈ విధంగా ఒక కుట్టు వేశాను. కుట్టు వేశాక దాన్ని ఉల్టా సీదా కింద తీసేసుకోండి. సేమ్ మనం బ్లౌజ్‌కి డోరీస్ కుడతాం కదండీ! ఆ డోరీస్ ఏ విధంగా అయితే ఉల్టా సీదా తీస్తామో ఇది కూడా అలాగే తీసేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు పెన్సిల్‌తో ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను పెన్సిల్‌తోనే డైరెక్ట్‌గా తీసేసాను. మీరు పెన్నీస్‌తో కానీ మీకు దేనితో వీలుంటే దానితో ఉల్టా సీదా కింద తీసేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా రెండు కూడా తీసేసుకున్న తర్వాత మనం ఎంతవరకైతే పెట్టాలనుకున్నామో అంటే షోల్డర్ దగ్గర ఎంతవరకు సరిపోతుందో చూసేసుకోండి. అంటే పాప హైట్ ఉందా, షార్ట్ ఉందా చూసేసుకొని ఈ పట్టీలు అనేటివి స్టిచ్ చేయండి. రెండు కూడా సమానంగా పెట్టేసుకోండి. సమానంగా పెట్టేసుకొని కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళే మందం ఈ పట్టీ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకొని దాని పైనుంచి ఒక కుట్టు అయితే వేసేసేయండి. రెండు ఇదే విధంగా సేమ్ సమానంగా వచ్చేట్టు చూసుకోండి. కుట్ అనేది ఎంత నీట్‌గా వస్తే ఫినిషింగ్ అనేది అంత నీట్‌గా ఉంటుందండి. సేమ్ మనం
ఒక పార్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో ఇంకా వెనక పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అయితే వెనక వైపున క్లాత్ అనేది తక్కువ పడింది అని చెప్పాను కదండి. ఇది కూడా క్లాత్ అందులోదే, కాకపోతే వేరే కలర్ వచ్చింది. బట్ ఈ కలర్తో అడ్జస్ట్ చేయమన్నారు. నేను అదే విధంగా కూర్చోపెట్టి అడ్జస్ట్ చేసి వేసేసాను. చిన్న పిల్లలే కాబట్టి ఓన్లీ ఇంట్లోనే వేసుకుంటారు కాబట్టి పర్వాలేదని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకో క్లాత్తో మనం బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసి జాయింట్ చేసాము. ఇలా కూడా బాగానే ఉందండి. రెండు విధాలా కూడా వేసుకోవచ్చు. ఇలా రెండు స్టిచెస్ కూడా వేసేసి సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ముందుగా అయితే ఒక 1 ఇంచ్ కానివ్వండి, లేదంటే 1.5 ఇంచ్ వెడల్పుతో మనం కుట్టు అయితే వేసేసాము. ఇక మిగిలింది పాప బాడీ సైజ్ని బట్టి ఇంకొక ఎక్స్ట్రా కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుందండి. ఇలా రెండు వైపులా కూడా స్టిచెస్ అనేవి వేసేసేయండి. ఇంకా ఇలాంటి డిజైనర్ ఫ్రాక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. కటింగ్ మరియు అదేవిధంగా స్టిచ్చింగ్ రెండు కూడా అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి మన ఛానల్లో చూడండి. డబ్బులు పెట్టి మనం షాప్లో కొనాల్సిన అవసరం ఏం లేదండి. ఈ విధంగా మిగిలిన క్లాత్తో కూడా మనం చిన్నగా ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కాటన్ క్లాత్ అనేది సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలకు మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చివరన మొత్తం ఎడ్జెస్లో ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఫోల్డ్ చేసుకొని ఇంకొక కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్